అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఎవరంటే దేవుడు లేడని చెప్పుకునేవారు. దేవుడు లేడని చెప్పుకునేవారు ఎవరంటే బుద్ధిహీనులు. వారు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు ఉన్నాడని దేవుని ఆరాధించేవారిని, దేవుణ్ణి మహిమపరిచేవారిని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారిని చూసి వీరు నవ్వుతారు. ఎందుకంటే వారి హృదయంలో దేవుడు లేడు. వారి హృదయంలో దేవుడు లేడు. వారు దేవుడు లేడని తమ హృదయంలో ఉంటూ వారు ఏం చేస్తారు? ఎటువంటి వారంటే వారు చెడిపోయిన వారు. ఈ చెడిపోయిన వారందరూ, ఎందుకంటే దేవుడు లేడంటే చెడు కార్యాలు చేయవచ్చు. దేవుడు ఉన్నాడంటే భయము భక్తి ద్వారా మరి అవి చేయడానికి వెనుకాడవచ్చు. ఇక దేవుడే లేడు అనుకుంటే చెడు కార్యాలు ఈజీగా చేసేయచ్చు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వారు చెడిపోయి ఏం చేస్తారంటే సమాజంలో వారు అసహ్యమైన కార్యాలు చేసేవారిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు లేడని వారు తమ హృదయంలో అనుకుంటారు. వారు ఎవరంటే బుద్ధిహీనులు. వారు ఎవరంటే బుద్ధిహీనులు. బుద్ధిహీనులంతా దేవుడు లేడని తమ హృదయంలో అనుకొని చెడు కార్యములు చేస్తూ, అసహ్య కార్యములు చేస్తూ చెడిపోయిన వారుగా ఉంటారు. ఇంకా వారికి అడ్డు లేదు, ఆటంకం లేదు, ఎందుకంటే దేవుడే లేడు. ఇక భయం ఎక్కడిది? దేవుడు ఉన్నాడని భయపడేవారు ఇటువంటి చేయరు. దేవుడు ఉన్నాడనే భయం భక్తి కలిగిన వారు ఈ చెడు కార్యములు కానీ అసహ్య కార్యములు కానీ చేయరు. వారు చెడిపోయిన వారు కారు కాబట్టి వారు అసహ్య కార్యములు చేయలేరు. చేయాలంటే వారికి దేవుడు భయము భక్తి అనేది అడ్డుగా ఉంటుంది. ఈ భయము భక్తి వీటిని చేయకుండా మరి వాటిని ఆటంకపరుస్తుంది. చెడు కార్యములు చేయరు, అసహ్య కార్యములు చేయరు. దేవుడు అంటే భయభక్తులు ఉన్నవారు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా దేవుడే లేడనుకునే బుద్ధిహీనులు, చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అని భక్తుడు రాస్తున్నాడు.